హాయ్ ఫ్రెండ్స్, చూడండి దోసకాయ పచ్చడి నూరుతున్నాం. సాల్ట్ వేసారు ఫస్ట్, వేసాది దోసకాయ పచ్చడి. కానీ మేము ఎట్లా చేస్తాం చూడండి, మీరు ఎట్లా చేస్తారు చూడండి. మిరపకాయలు పచ్చిమిర్చి వేపలేదు, వేపకుండా ఉత్తే కడిగి నీట్గా ఇక్కడికి దంచుతున్నాం. కానీ మీరు ఎట్లా చేస్తారు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి బస్. ఓకేనండి, చూడండి ఉత్త పచ్చిమిరకాయలు, ఉప్పు, ఇలా టమాటోలు కూడా లేదు. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మళ్ళీ తాలింపు వేయాలి. పచ్చిమిర్చి దోసకాయ నూరిన తర్వాత తీసుకెళ్ళి ఆయిల్లో వేపాలి. పచ్చిమిరపకాయలు అంత మెత్తగా నూరరు, అంత కచ్చగా నూరుతారు, కొద్దిగా లైట్గా. ఎప్పుడైనా మీరు పప్పులేక అయితే ఇట్లా పచ్చడి చేసుకుంటే దోసకాయ పచ్చడి సూపర్గా ఉంటుంది. ఎక్కువ మంట కాల్చిన వాళ్ళకి, ఘాటుగా కాల్చిన వాళ్ళకి తాలింపు వేయకూడదు, నూనెలో ఫ్రై చేయకూడదు అనమాట. ఫ్రై చేయకుండా ఇట్లా వేసుకునేప్పుడు ఇప్పుడు దోసకాయ వేసింది. ఆ మిరగా లేవా, ఉప్పు లేదు కదా, ఉల్లిగడ్డ కూడా లేదా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కూడా వేయరు దీంట్లో, పచ్చట్లో తాలింపులో వేస్తుంది అంట ఉల్లిగడ్డ. తాలింపు ఉల్లిగడ్డ, జీలకర్ర, నూనె, తాలింపు, కరివేపాకు, అంతే తాలింపు ఐటమ్. అంటే పచ్చడి ఇది మటుకు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇంకా తాలింపు వేయకుండా పప్పులకైతే కొన్ని హోటల్స్లో చేస్తారు, ఎక్కువ ఇక్కడ చేస్తారు, ఆంధ్రాలో చేస్తారు. తెలంగాణలో అంత చేయరు ఫ్రెండ్స్ ఇలా పచ్చడి హోటళ్ళలో. అయితే ఎక్కువ చాలామంది ఇష్టపడతారు ఇట్లా చేసుకుంటే. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఎలా ఉంటుందో. ఇంకా మెత్తగా నలగలేదు ఫ్రెండ్స్, ఇంకా ఒక 5 నిమిషాలు పడుద్ది మోటం అనేది. ఇట్లా పచ్చడి మామూలుగా వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలోకి ఇప్పుడు ఈ పచ్చడి ఎందుకు జరుగుతుంటే, ఇప్పుడు వీళ్ళు పనికి వెళ్ళి వచ్చారు. ఉదయం 5:30కి పోయారు, 5:30 పోయిండ్రు. 5:30 పోయి ఇప్పుడు 11 గంటలకు వచ్చారు, 11:30కి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు తోటకల వాళ్ళు టిఫిన్ పెడతారు, కాకుండా ఇంటికి వచ్చారు ఇప్పుడు తింటే మధ్యాహ్నానికి. ఇప్పుడు ఈ పచ్చడి చేస్తున్నాం, దోసకాయ పచ్చడి. పచ్చి ఫ్రెండ్స్ అది గట్టిగా నోరు బాగు, మళ్ళీ మెత్తగా అవుతాయి కదా, లైట్ చిన్నగా నోరు. పచ్చిమిరపకాయలు సరిపోతాయా? అందుకని ఫ్రెండ్స్ లేట్ అయ్యి ఇప్పుడు చేస్తున్న పచ్చడి. ఈ పచ్చడి ఉప్పు చూడు,
ఇంకా 3 నిమిషాలు ఉంటాయి. 3 నిమిషాలు అయితే పచ్చడి అయిపోద్ది. ఇప్పటికి వీడియో కూడా ఖతం అయిపోద్ది ఫ్రెండ్స్. పచ్చడి అయిపోయేది కూడా వీడియో కూడా అయిపోతుంది. ఏంటది చేయండి కానీ పచ్చడి పడుతున్నాయి చిన్న ఊరు. అదే ప్లేట్ తెచ్చుకోవాలి నూరు ఇది ఎత్తుకోడానికి. అవి ఏం చేసుకుంటూ వాళ్ళు చూస్తున్నా కదా. అట్లా అట్లా చిన్న దూరు చిన్నించకూడదు. ఇంకంతా 2 నిమిషాలు అయిపోద్ది ఖతం. ఫ్రెండ్స్ పచ్చడి ఇప్పుడు తీసుకెళ్ళి తాలింపు వేసి వేడి వేడి ఉన్నదంటే దీంట్లోకి పప్పు ఉండాలి. టచింగ్ పప్పు కానీ ఏదైనా కూర కానీ ఉంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు సరిపోయిందా? చూడండి ఫ్రెండ్స్ ఇలా దోసకాయ పచ్చడి పైకి వచ్చింది డబ్బులు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ అదేని ఇప్పుడు తీసుకెళ్ళి తాలింపు వేసుకుంటే ఉత్త తాలింపు వేసుకుంటే ఉత్త అన్నంలోకి ఆ పచ్చడి ఎప్పుడే తినచ్చు. తాలింపు వేయకుండా పప్పులేకి కానీ ఏదన్నా కూరల్లోకి టచింగ్కి చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్ మెదగలేదు, కొంచెం లైట్గా చిన్నగా చింది పడుతుంది, చిన్నగా దంచుతుంది. ఫ్రెండ్స్ పచ్చడి మట్టికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో. తోడు చిన్నగా ప్లేట్ పచ్చడి అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్ పచ్చడి అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.